దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ఈ సమయమందు దేవుని వాక్యము కొరకై దేవుని పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఒక 2 సందేశాలను మనం ధ్యానం చేద్దాం. ఒకటి, ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటనగా, దేవుని నమ్మిన వారి భక్తిలో ఏముండాలి. బిర్యానీలో ఏముండాలి అంటే మీరు చెప్తారు, మంచి మసాలా ఉండాలి, శ్రేష్టమైన ఆయిల్ ఉండాలి, ఏదో కొన్ని లక్షణాలు చెప్తారు. భక్తిలో ఏముండాలి? మూలవాక్య భాగంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన అక్కడ రాయబడింది చూడండి. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చాలు ప్రియులారా, మర్మము ఎలాగుందట? గొప్పదై ఉంది. దైవ భక్తిని గూర్చిన మర్మము అన్నాడు. మర్మము ఏంటి? మర్మము లోపల దాగి ఉన్న విధానాలు, స్వభావాలు లేదా ఆశీర్వాదాలు ఏవైనా మనం చెప్పచ్చు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక చెట్టును చూస్తే అది పరిపక్వత చెందిందా లేదా అని మనం గుర్తుపడతాం. ఉదాహరణకు అంత నైపుణ్యత జ్ఞానం మనకు లేకపోయినా ఒక గంధపు చెట్టు దగ్గరికి వెళ్తే చిన్న మొక్కను అనుకోండి, అంటే ఒక 1-2 ఏళ్ల లోపు మొక్క అనుకోండి, దానిలో గంధము పరిపక్వమై ఉండదు. అది ఆ చెక్క గురించి తెలిసిన వాళ్ళకే తెలుసు, ఇప్పుడు దీన్ని నరికేస్తే దీనిలో కావలసినటువంటి సారం ఉంటుంది అని. అలాగే ఒక టేకు చెక్క ఏదైనా మనం తీసుకుంటున్నప్పుడు దాని లోపల దాగి ఉన్న చావను, బలాన్ని పసిగట్టి ఇది ఉపయోగపడుతుంది అని చెబుతారు. అలాగే దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థించే వారిలో, మేము దేవుని నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, రక్షించబడ్డాం అనుకున్న వారిలో ఏ మర్మం ఉండాలి అంటే, ఏ స్వభావాలు ఉండాలి, ఏ లక్షణాలు ఉంటే వారిలో భక్తి ఉన్నట్లు, ఏ లక్షణాలు ఉండాలి? ఒక సంఘం ఉందండి. అపోస్తల కార్యములో ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి చదవండి, బాగా అర్థమవుతుంది. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, అక్కడ నుంచి వస్తున్నా, ఏదెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై, అతి అంటే వీళ్ళకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందని. ఈయనకి అతి వినయం అంటారు చూడండి. అట్లా ఏదెన్సు వాళ్ళట అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు. ఏం చూశాడు పౌలు గారు అంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. పౌలు అంటున్నాడు, ఏదెన్సు వారలారా, మీ ఊరికి వచ్చా నేను, మీ ఊర్లో నేను సంచరిస్తూ తిరుగుతూ ఉంటే మీరు అతి దేవతా భక్తి కలిగిన వారు అని నాకు అర్థమైంది. ఈ స్వభావాలను బట్టి
ఏంటా అతి దేవతా భక్తి అని అంటే, నేను తిరుగుతూ ఉన్నప్పుడు అనేక దేవతా ప్రతిమలు కనిపించాయి. ఇంటి ముందు, ఊరు ముందు ఒక ప్రతిమ పెట్టుకొని మీరు పూజ చేస్తూ ఉన్నారు, భక్తిని చాటుకుంటూ ఉన్నారు. అలాగే నేను వెళ్ళిపోతూ ముందుకు వెళ్తూ చూస్తూ ముందుకు వెళ్తుంటే ఒక్క చోట ఆ బలిపీఠం మీద లేకపోతే ఆ విగ్రహం మీద ఏ బొమ్మ నమూనా లేదు, కానీ ఒక పేరు మాత్రమే ఉందంట. ఏమని? తెలియబడని దేవుడు అని. అంటే వీళ్ళు ఏం చేశారంటే, బహుశా మన ఆంధ్ర భారతదేశం వాళ్ళ మాదిరి ముక్కోటి అని అనుకుందాం, ఆ తెలిసిన పేర్లు అన్నీ రాశారు. ఇంకా మనకు తెలియని పేరు కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారేమో అని అనుకొని ఆ పేరు వీళ్ళకి రాక ఏమన్నారంటే తెలియబడని దేవునికి అని రాశారు. అప్పుడు పౌలు అన్నాడు, ఏదైతే తెలియదు అని మీరు అనుకుంటున్నారో ఆ భక్తిని నేను మీకేం చేస్తాను? తెలియచేస్తాను. అవును ప్రియులారా, ఏదో మందిరానికి వచ్చాం పోయాం, మాకేం తెలియదు భక్తి. ఏం చేస్తాం? రక్షించబడినప్పటి నుంచి అలవాటు అయిపోయింది మందిరానికి, రాకపోతే ఆయన బాధపడతాడేమో, లేకపోతే ఏం మీరు అస్సలు రావడం లేదు అంటాడేమో అనుకునే వాళ్ళు కొందరు, ఇక్కడే రక్షించబడ్డాం కాబట్టి రాక తప్పదు అనుకునే వాళ్ళు కొందరు, ఏదో మాకు కొన్ని ఆశీర్వాదాలు కలిగాయి కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు కొందరు, ఇలాగ రకరకాలైన స్వభావాలతో ఉండవచ్చు. కానీ దేవుని నమ్మిన భక్తిలో ఏముండాలో, నువ్వు వచ్చిపోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు, లేదా ఒక 100 రూపాయలు కానుకేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు, మీ పిల్లవాడు బడికి వెళ్ళి పోయి వచ్చేదాని వల్ల మీకు ఏ లాభం ఉండదు, నోట్బుక్లు రాసుకొని వచ్చేదాని వల్ల అక్కడ ఏ ఉపయోగం ఉండదు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే ఆ యొక్క పాఠశాలలో యూనిట్ టెస్ట్ అని, లేకపోతే క్వార్టర్లీ అని ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 10 పాఠాలు అయినప్పుడు ఒక ఎగ్జాము, 15 పాఠాలు అయినప్పుడు ఒక ఎగ్జాము, పాఠాలన్నీ పూర్తయినప్పుడు ఒక ఎగ్జాము కండక్ట్ చేస్తారు ఉపాధ్యాయులు. ఆ ఎగ్జామ్స్లలో రాసిన నీ కుమారుడో కుమార్తె పాస్ అయితేనే నీకు సంతోషం తప్ప, మా వాడు నోట్స్లన్నీ రాసుకుంటాడు, ప్రాజెక్ట్ వర్క్ అంతా చేస్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు అంటే నీకే సంతృప్తి ఉండదు. అందుకే భక్తిలో ఏముండాలో చాలా విషయాలు ఉన్నాయి. సమయానుకూలంగా ఒక 3 లేదా 4 విషయాలు మీతో మాట్లాడతాను. మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. భక్తి కలిగిన వారందరూ ఏం చేయాలో, భక్తిలో ఏముండాలో ఒకసారి చూద్దాం. 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ. ఎవరంట వీళ్ళు? భక్తి కలిగిన వారందరా కొందరా? చర్చికి వచ్చిన అందరా కొందరా? అందరూ. నేనట్ల దావీదు అంటున్నాడు, భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, భక్తి కలిగిన వారందరూ. మన భాషలో చెప్పాలంటే మందిరానికి వచ్చిన వారందరూ ఏం చేయాలంట? ప్రార్థన చేయమంటే రేపు వారం చర్చికి రాము. మేము పొరపాటుగా ఈ వారం కూడా ఎవరినన్నా పేరు పెట్టి నువ్వు ప్రార్థన చేయి అని అన్నాం అనుకోండి, రేపు మళ్ళా కూడికి పెట్టినప్పుడు వాళ్ళు ఉండరు. ఎందుకంటే మేము ప్రార్థనకు వచ్చిపోతున్నాం, ప్రార్థన మాత్రం చెయ్యలేం. ఒకవేళ ఎందుకు చేయలేరు అని అడిగారు అనుకోండి, మాకు చదువు లేదు. ఒక 5 మొన్నటిదాకా 2000 నోట్లు కూడా చలామణిలో ఉన్నాయి, తర్వాత తీసేశారు గవర్నమెంట్. ఇప్పుడు ప్రజెంట్ 500 నోటు ఒకటే చలామణిలో ఉంది. 2000 నోటు రూపాయలు నీకు ఇచ్చినప్పుడు అంగడికి వెళ్ళి చిల్లర కోసమే కొన్నావో దేనికోసమో కొన్నావో, ఒక 120 రూపాయలు కేజీ కందిబ్యాలు కొన్నావు, 2000 నోటు ఇచ్చావు. ఇప్పుడు 500, ఇప్పుడు వద్దులేండి, ఒక ముందు చెప్దాం. 2000 నోటు ఇచ్చావు, ఇచ్చి నాకు చదువు రాదు, నీకు ఎంత బుద్ధి పుడితే అంత ఇయ్యి అంటారా? ఏమైనా అంటారులే, మీరు మంచివాళ్ళు అంటారు.
ఎందుకంటే నాకు చదువు రాదున్నా, నువ్వు ఎంత ఇచ్చేంత తీసుకుని పోయి మా అప్పకి ఇస్తా, మళ్ళా వస్తా తక్కువ ఇస్తే అని అంటారా? అక్కడే లెక్క చూసుకుంటారా? ఎందుకట్లా? మీకు చదువు రాదు కదా, అంటే డబ్బు మీద మీకు ప్రేమ ఉంది. కష్టపడ్డాం, సంపాదించుకున్నాం, మా డబ్బు గురించి మేము తెలుసుకోవాలి, చదువు వచ్చినా రాకపోయినా 120 రూపాయలు మేము ఖర్చు చేశాము అంటే దాదాపు మాకు 1880 రూపాయలు చిల్లర రావాలని వాళ్ళు 10 రూపాయల నోట్లు ఇచ్చినా, లేకపోతే 50 రూపాయల నోట్లు ఇచ్చినా, 100 రూపాయల నోట్లే ఇచ్చినా కూడా అన్ని చక్కగా చూసుకొని పేర్చుకొని చేతిలో బిగబట్టుకొని కేజీ కందిబ్యాలు తీసుకొని ఇంటికి వస్తాం. ఇప్పుడు ఎందుకు ఇంత శ్రద్ధ చూపారు అని అంటే, డబ్బు మీద మీకు మమకారం ఉంది. కష్టపడిన సొమ్మన్నా ఇది వాళ్ళకెందుకు ఇవ్వాలి? మేము కష్టపడిన సొమ్ము మీద అంత మమకారం ఉంటే మరి ప్రాణం పెట్టిన దేవుని మీద ఏముండాలి? భక్తి ఉండాలి కదా. భక్తి ఉంటే ఏం చేయాలా? అందరు చెప్పండి అమ్మా. భక్తి ఉంటే ఏం చేయాలంట? మరి ప్రార్థన చేయమే మనం. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు ప్రార్థన చేసిన వ్యక్తులు. ఒక ఆయన చూపిస్తా మీకు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు. ఎవరైనా మిలిటరీ ఆఫీసర్, శతాధిపతి అంటే 100 మందికి అధికారి అనే భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎవరైనా? కొర్నేలేండి. ఈయన ఉద్యోగం ఏంటి? మిలిటరీ ఆఫీసర్, 100 మందికి అధికారి. మిలిటరీ ఆఫీసర్కు ప్రార్థన చేసుకోవడం తెలుసు కానీ మిరపకాయలు ఏరుకునే దానికి ప్రార్థన రావడంలా, అబ్బడంలా. మిరపకాయలు ఏరుకునేదంటే అర్థం ఏంటో తెలుసా? ఒల్చుకుంటారు కదండి మీరు పప్పులో వేసుకునేటప్పుడు. మిరపకాయలు అంటే మళ్ళీ మీరు తోటకట్టి పోగాకండి. మిలిటరీ ఆఫీసర్కు ప్రార్థన చేయడానికి టైం ఉంది. మిరపకాయ ఒల్చుకొని 1/4 కేజీ పప్పు కొనుక్కునే నీకు మాత్రం ప్రార్థన చేయడం రాలే. నీకు పొరపాటున సేవకుని అనమంటేనో, లోకవార్తలు చెప్పమంటేనో, వ్యర్థమైన మాటలు మాట్లాడమంటేనో తిప్పి మాట్లాడతాం, ఊపి మాట్లాడతాం. ఏం చెప్తారులేండి. ఇంకా మిలిటరీ ఆఫీసర్ అండి ఈయన. 100 మంది ఈయన కింద పనిచేస్తే ఎన్ని బాధ్యతలు ఉంటాయో ఆలోచన చేయండి. 100 మంది ఈయన కింద పని చేస్తున్నారంటే ఈరోజు ఎవడు డ్యూటీకి రాడో, లీవ్ పెడతాడో, లేకపోతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడి దగ్గర ఆయుధాలు సరిగా ఉన్నాయో లేవో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన వాడు ఈయన. కానీ ఈయన అప్పుడప్పుడు ప్రార్థన అనలా. మీరు మళ్ళీ పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఎల్లప్పుడూ అని రాయబడి ఉంది. అవునా? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈరోజు ప్రార్థన అనేది భారం అయిపోయింది ప్రతివానికి. నేను ఇక్కడే చూశానండి, ఇదే సంఘంలో చెప్తాను కొన్ని వార్తలు. ఒకప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వల, బహుశా అమ్మాయి కోసమే ప్రార్థన చేశారో, పెళ్లి కోసమే ప్రార్థన చేశారో కానీ కళ్ళు మూసినా తెరిచినా దయం కనపడినట్టు వాళ్ళే కనపడేవాళ్ళు చర్చిలో. నాకు ప్రార్థనలో ఉన్నాం. అయిపోయింది. ఏమైపోయింది? పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి తర్వాత ఇంకా పోషణ ఉద్యోగం లేనప్పుడు కూడా ఎప్పుడు చూసినా ఏ కూడికైనా పెట్టు, పొరపాటుగా రేపు వారం మనకు పలాని ప్రాంతములో మీటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం అని అంటే 2 రోజుల ముందు నుంచి వచ్చి ఎట్లా పోతున్నావు,
ఆటో మాట్లాడుతున్నారా, బండ్లల్లోనా, లేకపోతే బస్సుకా, ఎట్లా మన ప్రయాణం, ఏంటి పరిచర్య అనేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడన్నా పోతున్నా, ఎక్కడ పోతే మనకేం లేబ్బా, ఎక్కడ పోతే మనకే. నేను గమనిస్తున్నాను ప్రియులారా, ఇంత మార్పు ఎందుకు కలిగిందో మరి. అంటే దేవుడు ప్రార్థించినప్పుడు నీకు భార్యని ఇవ్వడం, ప్రార్థించినప్పుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వడం ఆయన చేసిన తప్పంటారా? అంటే అవకాశవాదం అంటారా? ఏరు దాటిందాక ఏ మల్లన్నంట? ఓడమల్లన్న అంట. ఓడమల్లన్న అంటే ఓడ నడిపే మల్లన్న, నిన్ను మించినోడు లేడన్నా. భయంకరమైన పైనుంచి నీళ్లు తుఫాను వలె, ఆ వరద వలె వచ్చినా సరే చాకచక్యంగా ఓడ నడిపి ఆ పక్కకు చేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడవన్నాను అని పొగిడారంట. మొత్తం పైన ఓడ తీసుకొని ఒడ్డుకి వెళ్ళిపోతానంటే ఇప్పుడేమన్నారు? చూసినాం పో బోడి మల్లన్న, నువ్వు కాకపోతే ఇంకోరు. ఎందుకంటే మధ్యలో లేడు కదా, ఇప్పుడు ఓడలో దిగిపోయాడు. ఇంకా అవసరం తీరిపోయిన తర్వాత ఈరోజు ప్రార్థన అంటే చాలా బిజీ అయిపోయారండి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నా దేవుడు చెప్పిన మాటే ప్రియులారా, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడను. ఆయన అన్నాడు గలతీ 6:10 అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. నీ అవకాశాలన్నీ తీరిపోయానే మోసపోగాకు. నువ్వు ఎవరిని మోసగిస్తావు? నువ్వు ఎవరిని మోసగిస్తావు? దేవుణ్ణా? అంత బిజీనా? నిజంగా బిజీనా? కనీసం వారంలో 2-3 రోజులు కూడా ప్రార్థన చేయలేనంత బిజీనా? అయ్యో పాపం, అన్నమన్న తింటున్నావా లేదా నువ్వు అని అంటున్నాడు. భక్తి గల వారందరూ ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారట. కొర్నేలి మిలిటరీ ఆఫీసర్ అండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. భక్తి కలిగిన వాని జీవితంలో ప్రార్థన ఆయుధము ఊపిరిగా ఉండాలి ప్రియులారా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థనే లేని నీ జీవితములో, అలనాడు అన్నాడు ప్రకటన గ్రంథములో, జీవించుచున్నావన్న పేరు మాత్రమే, కానీ నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వు ఆత్మీయంగా భౌతికంగా బ్రతికావు అంతే. నువ్వు ప్రార్థన లేదు అని అంటే ఎప్పుడో ఏ రోజు ప్రార్థన నిర్లక్ష్యమైందో ఆ రోజే నీ చాప్టర్ క్లోజ్. అందుకే అన్నాడు 3 పూటల అన్నం తినడానికి 30 నిమిషాలు టైం పడితే మనకు, అంటే ఒక్కొక్క పూటకు 10 నిమిషాలు చొప్పున 30 నిమిషాలు అన్నం తినడానికి పడితే రోజులో మనం ప్రార్థనకి ఇచ్చే సమయం ఎంత? ఆలోచన చేయండి ప్రియులారా. ఈ మధ్య కాలంలో 13 లక్షల కోట్ల అధిపతి అయినటువంటి రతన్ టాటా గారు ఏమైపోయారు? చనిపోయారు. న్యూస్లో మీరు చూశారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎంతమంది అంటే, నేను న్యూస్లో చూసిందే, నేను సర్వే చేసింది కాదు, 10,28,000 మంది ఆయన దగ్గర పనిచేస్తున్నారంట. 100 దేశాలలో గొప్ప గొప్ప కంపెనీలలో దాదాపు 10 లక్షల మంది పైబడిన జనాభా ఆయన దగ్గర పనిచేస్తున్నారంట. ఆయన తన పనిలో రాణించేటప్పుడు, నేను పెళ్లి చేసుకుంటే నా భార్యకు న్యాయం చేయలేనేమో, అంటే వ్యాపార రంగంలో నేను రాణిస్తూ ఉన్నప్పుడు వివాహం నాకేమన్నా అడ్డమైపోతుందేమో అని 4 మాటలు పెళ్లి దగ్గర దాకంటే ఇంక పెళ్లి జరిగే అంత సమయం వచ్చేసోపు వద్దు అని పెళ్లి ఎన్నికేసుకున్నాడంట. పెళ్లి చేసుకోవాలి ఆయన. ఆయనకు వచ్చే లాభంలో, అంటే ప్రతి 100 రూపాయలకు పెట్టుబడి పెడితే 100 రూపాయల లాభం వస్తే 65 రూపాయలు చారిటీస్కి చేస్తూ వచ్చాడు. 65 రూపాయలు చారిటీకి ఇచ్చాడు. లాభాలు ఉంచుకోవాల. 13 లక్షల కోట్లకు అధినేత ఎంతకాలం బతికినా 86 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏమైనాడు? చనిపోయినాడు. మరి నేను నిన్నంటాను, ప్రభు అంతో ఇంతో ప్రభు గురించి తెలుసుకున్నావు. నువ్వు ప్రభు సహవాసం లేకుండా, భక్తి జీవితంలో ప్రార్థన లేకోకుండా
ఆయన అన్నాడు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో అయితేనేమి, మత్తయి వార్త 26లో అయితే 10వ అధ్యాయంలో అయితే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని లాస్ట్కి ఏమైంది? ఈరోజు నన్ను అడిగితే అంటాను, రతన్ టాటా గారు లోకంలో చాలా ఘనమైన పేరు తెచ్చుకున్నాడు. కానీ బైబిల్ ప్రకారంగా ఒకవేళ చూడవలసి వస్తే ప్రభువు లేకోకుండా తన తనువును చాలించాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? 13 లక్షల కోట్ల అధినేత వెంట ఏ కోటి ఏమైనా వెళ్ళిందా? అంతకన్నా ఘనమైనది భక్తి జీవితం. ఆ భక్తి జీవితంలో ఏముండాలట? ప్రార్థన ప్రియులారా. అందుకే ప్రతి విశ్వాసికి ఒక 2 కళ్ళు ఏంటంటే, ఒకటి ప్రార్థన, మరొకటి వాక్య పఠనం. ఆమె ఎప్పుడో నిన్న నాతో మాట్లాడుతూ, మన సంఘంలోనే ఎవరో 8 మాటలు బైబిల్ చదివారు అని చెప్పేసి అంటే మనసు చాలా సంతోషపడింది. ఒకవేళ ఇంకా ఏమైనా లోపాలు, బలహీనతలు ఉంటే దేవుడు సరిచేస్తాడు తప్పక. నీకు వాక్య పఠనము లేక ఒక కన్ను మూసుకుపోయింది ప్రార్థన, ఏమీ లేని నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? కొర్నేలుకి ప్రార్థన చేసుకోవడానికి టైం ఉంది, దానియేలుకు ప్రార్థన చేసుకోవడానికి టైం ఉంది. వాళ్ళందరూ గొప్ప గొప్ప ఉద్యోగాల్లోనే ఉన్నారు. నిన్ను ఈ పొద్దు పనికి రావద్దు అని అంటే, నీకు పనిచ్చిన వాళ్ళు ఈ పొద్దుటి నుంచి పనికి రావద్దు అని అంటే, నువ్వు ధర్నా చేసి పనిని ఏమైనా నిలబెట్టుకోగలరా? మీరు ఎవరైనా? ఎవ్వరు నిలబెట్టుకోలేరు. కనీసం గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో అన్న అయితే దానికంటూ ఒక యూనియను, ఒక కథా కార్ఖానం ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళి యూనియన్కి చెప్పుకుంటే యూనియన్ నీ తరపున ఫైట్ చేసి, అయ్యా ఎందుకు తీసేస్తారండి అతన్ని అని ఏదో ఫైట్ చేసి రైట్ చేసి కోర్టుకెక్కి, ఇది నీవి తుమ్మితే ఊడిపోయే ముక్కులు. తుమ్మితేనే ముక్కు, నాకు తుమ్ము రాదా? మరి అలాంటప్పుడు దేనికి నువ్వు ఇస్తున్నావు ప్రాధాన్యత? ఈరోజు రాగాకు అని అంటే చెవులు ఒప్పుకుంటూ రావాల్సిందే. పైపెచ్చు నా జీతం నాకు ఇచ్చేయండి, నేను ఇప్పుడే మాన్తానంటే రేపు రాపో ఇస్తానే కూడా నోరు మూసుకొని రావాల్సిందే. అందరికి ఇచ్చినప్పుడు ఇస్తామని ఎలా పొద్దున్నే రావాల్సిందే. ఏమి ప్రాకులాట అండి, ప్రార్థన లేని ప్రాకులాట. సరే ప్రార్థన లేదు, నీ పని మీద బాగా రాణిస్తున్నావు, నువ్వేమన్నా నెమ్మదిగా ఉన్నావా? ఆ దేవుడు అన్నాడు, ఉపదేశము లేని వారికి నెమ్మది ఉండదు అని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. ప్రియులారా, నా ఉపదేశమును అంగీకరించువాడు కీడు వచ్చునన్న భయము లేక సురక్షితముగాను నెమ్మదిగాను అని రాయబడింది. అక్కడ చూడండి కావాలంటే మీరు. దేవునిందు ప్రియమైన వారులారా, భక్తి జీవితములో మొట్టమొదటిది ఏముండాలి? ప్రార్థన. ఇప్పుడు ఉన్న పలంగా మీరు ప్రార్థన చేయండి పలానోళ్ళు అని అన్నాను అనుకోండి, ఏ మాత్రం భయపడకోకుండా నా దేవునితో మాట్లాడడానికి నాకేంటి భయం? నాకు చదువు వచ్చిన కాటికి సరే అన్న చెప్పాడు స్తుతించాలి, క్రమం ఇలాగ చెప్పాడు. ఆఫ్ కోర్స్ నేను అంత విద్యావంతుని కాదు, కనీసం దేవునితో 2 మాటలైనా మాట్లాడుతాను. ఏం జైలుకేస్తారా నన్ను అని 2 మాటలైన దేవునితో మనస్ఫూర్తిగా స్వరమెత్తి స్తుతించే అనుభవం నీకు ఉండాలి. ప్రార్థనే లేదు అనంటే మన జీవితం మృతమైనది ప్రియులారా. అందుకే అన్నాడు, భక్తి జీవితంలో మొట్టమొదటిది ఏముండాలి? ప్రార్థన ఉండాలి. 2వ దానికి వద్దాం, ఏముండాలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనిన ఎడల మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలు ప్రియులారా. 2వది ప్రియులారా, భక్తి కలిగిన వారికి, భక్తిలో ఏముండాలి? దేవుని నమ్మిన వారి భక్తిలోనే చూస్తున్నాం. 2వది, భక్తి కలిగిన
వారి నోటికి ఏముండాలి? కళ్ళెం ఉండాలి. సహజంగా కళ్ళెము ఎవరికి వేస్తారు? ఏంటమ్మా, కళ్ళెం ఎవరికి వేస్తారు? గుర్రానికి వేస్తారు. ఎద్దుకేస్తారా కళ్ళెము? మీరు ఎప్పుడైనా ఎద్దు కళ్ళెం వేసింది చూసారా? చిక్కం పెడతారులే మేడం, అది కాదు. కళ్ళెం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. కళ్ళెము గురించి మాట్లాడుతున్నాను. నోటికి కళ్ళెము అని. కళ్ళెం ఎవరికి ఉంటుంది? గుర్రానికి. అందుకే పరమగీతం 1వ అధ్యాయంలో మీకు ఇదివరకు ఒక వాక్యం చెప్పాను. నా ప్రియురాలా, నిన్ను ఫరో యొక్క రథాస్వములతో పోల్చుచున్నాను అన్నాడు. ఎందుకు కళ్ళెం ఉండాలి అనంటే, మనిషి కోరికలు గుర్రాలై విహరించకుండా ఉండడానికి. నోటి కళ్ళెం ఉంటే మనిషి నోటి మాటలు కూడా ఎలాగుంటాయి? కంట్రోల్గా ఉంటాయి. కళ్ళెం ఉంటే దాన్ని అలాగ లాగినప్పుడు కంట్రోల్ అవుతాయి. ఎంత వేగంగా వెళ్ళే గుర్రమైనా కళ్ళెమేస్తే ఆగిపోతుంది. రెండవది, కళ్ళెం గుర్రానికే కాదు, ఒంటెకి కూడా వేస్తారు కళ్ళెం. దాని నోటికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మేము బయటికి వెళ్ళినప్పుడు ఒంటె రైడ్స్ తిప్పారనమాట, ఒంటె మీద ఎక్కించి. అప్పుడు చూసాం, దానికి కూడా ఒక నోటికి బిగిచ్చేశారు. నోట్లో కళ్ళెం లేదు కానీ మూతికి బిగిచ్చేసి చేత్తో లాగేసుకొని పోతున్నాడు. సరే, ఇక్కడ అన్నాడు భక్తి గల వారి నోటికి కళ్ళెం ఉండాలి. అంటే ఏ మాటలు మాట్లాడాలో, ఏ మాటలు మాట్లాడకూడదో, పవిత్రత ఏంటో అపవిత్రత ఏంటో ఏమై ఉండాలి? తెలిసి ఉండాలి. అందుకే అక్కడ అన్నాడు చూడండి, తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి. మాటలు ఎందుకు అంత జాగ్రత్త? చాలా మంది ఏం మాట్లాడతారు, నా నోరు నా ఇష్టం అంటారు. నీ నోరు నీ ఇష్టం కాకపోతే మా ఇష్టం అని మేము ఎందుకు అంటాం? ఎందుకు అలాగ మాట్లాడడం అని అన్నీ అడుగు భక్తి కలిగిన వాళ్ళను. ఒక మాట చూపిస్తాను మీకు. మత్తయి రాసిన సువార్తలోనికి వద్దాం. 12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 34వ వచనానికి వద్దాం. సర్ప సంతానమా, పాముకు పుట్టిన వాళ్ళారా, అది అర్థం. దాని అర్థం, మీరు చెడ్డవారై ఉండి. యేసుప్రభు అంటున్నాడు అనమాట, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? చెడ్డవానికి మంచి మాటలు వస్తాయి ఎప్పుడన్నా? చెడ్డోళ్ళకు మంచి మాటలు ఎప్పుడు రావు, మంచోళ్ళకు చెడ్డ మాటలు కూడా రావు. చూద్దాం మాట. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అవును కదా. మరి హృదయములో ఏది నిండి ఉంటే అదే నోట్లోకి వచ్చేది. ఈ హృదయంలో ఎప్పుడు నిండుతుంది? చూస్తూ ఉంటారు. ఒక్కొక్కటి నింపుకొని ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తా. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.